అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రం, కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు. ఎవడా దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ళ సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతే తెలుసు. ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినవా? ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం, మాట్లాడడమే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు, రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే 20% వాళ్ళకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతానని నేను మాట ఇచ్చిన. ఈరోజు చిత్రపురి కానీ ఫిలిం నగర్ కానీ మేము కట్టినాయి కాదా, మేము ఇచ్చినాయి కాదా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ 1964లో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం కళాకారులను ప్రోత్సహించాలి. 10 ఏళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కాదా? ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించిందంటే దానికి కాంగ్రెస్ కారణం కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్, కేటీఆర్, బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి? ఫిలిం నగర్ నుంచి, ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది. కార్మికులను ఆదుకున్నది మేమే కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది, రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సినిమా పరిశ్రమను వాళ్ళ నక్కున పెట్టి చూసుకుంటాము. వాళ్ళ మంచి కోసమే కదా. నిఖత్ జరీన్, సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా. మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట. మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. అసలు ఏంది వీళ్ళ ఆలోచన? భావదారిద్ర్యం ఏంది? దరిద్రపు కొట్టు ఆలోచనలు ఏంది? దుఃఖమేంది వీళ్ళది? మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన. మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇండ్ల పట్టాలు 10 ఏళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ, మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా. రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని, ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా. మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా? పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా? ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి. విద్యార్థులను వదిలేసినామా? నిరుద్యోగ యువకులను వదిలేసినామా? రైతులను వదిలేసినామా? మహిళలను వదిలేసినామా? పాత్రికేయ మిత్రులను వదిలేసినామా? రాష్ట్ర ప్రజలను వదిలేసినామా గాలికి? వాళ్ళలాగా రోజులో 18 గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా. నేను ఎక్కడికి పోయినా తాటిచెట్టు లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో కూడా లేదు అన్నట్టు, దూడకున్న బుద్ధి కూడా లేదు, దూలం లెక్క పెరిగిండు అని వెనకడికోవడం అన్నాడు. రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు. అసలు సిగ్గున్నదే మాట్లాడానికి? కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా? నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా. రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా. రోజులో 18 గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ, నా విధానంలో కానీ, నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగా ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించినా? అసలు నా పోలికేంది? నా గురించి మాట్లాడేది హరీష్ రావు? నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు. నాదేముంది? సాదాసీదా జీవితము. నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా. నేను మీలాక ప్రత్యేక విమానాలు, మీ దేవుళ్ళ మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని. కనకదుర్గ ముక్కుపుడు కానంటే ప్రభుత్వం సొమ్మే. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే. చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే. దేంట్లో మీరు వదిలింది?